హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా అయిపోయే వెజ్ మంచూరియా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఓన్లీ క్యాబేజ్ ఒక్కదాంతో ఇంత టేస్టీ అండ్ వెరీ హెల్తీ అయిన మంచూరియాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ చూపించాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీరు చూసి ఇంట్లో ట్రై చేయండి. దీనికోసమైతే ముందుగా నేను ఒక క్యాబేజ్ తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది. సో ఆ క్యాబేజీని ఈ విధంగా సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయడానికి ట్రై చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్లోకి అయితే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఉప్పు వేసి కలపడం వల్ల ఏంటంటే మనకి అందులో వేసేసే స్పైసెస్ కానీ పిండ్లు కానీ బైండింగ్ కోసం ఆ వాటర్ అనేవి ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ అది కోట్ అవ్వడానికి బాగుంటుందన్నమాట. కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసారంటే చక్కగా మనకి వాటర్ అనేది బయటకు వచ్చి ఉంటుంది. ఇలా కలుపుకున్న క్యాబేజ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని అందులోకి అయితే ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఫుడ్ కలర్ వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. మనకి కొంచెం రెడ్డిష్ కనిపించాలంటే లైట్గా వేసుకోండి, పర్వాలేదు. అసలు వద్దు అంటే స్కిప్ చేసేయండి. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కారం వేసుకోవాలి. ఉప్పు మనం ఆల్రెడీ వేసుకున్నాము, తర్వాత సరిపోలేదంటే చూసి వేసుకోండి. కారం వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. సో ఇవి మనకి బైండింగ్ కోసం సరిపోతాయి. నేను 2 టేబుల్ స్పూన్స్ అని చెప్తున్నాను, కానీ దీనికి కొలతలు అనేవి ఏమీ ఉండదు. మనము చెప్తాను చూడండి, అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది, పిండి ఎలా సరిపోయిందో లేదో. మనకి పొడి పొడిగా వచ్చింది అంటే మాత్రం అది సరిపోలేదన్నట్టు. మనకి ముద్ద ఫామ్లోకి ఉండలాగా చేస్తే మనకు ఒక బాల్ లాగా రావాలి ఆయిల్లో ఫ్రై చేయడానికి. అలా వచ్చింది అని అంటే మనకి పిండి కరెక్ట్గా సరిపోయినట్లు. కాబట్టి ఒకవేళ వాటర్ సరిపోలేదనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని, పిండి కూడా సరిపోలేదనుకుంటే కొద్దిగా పిండి కూడా వేసుకొని ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. కొంచెం చేతికి నూనె రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ ఒక చిన్న ఉండని వేసి చూడండి. ఆయిల్లో వేయగానే విడిపోతుంది అనుకుంటే కొద్దిగా పిండి కలుపుకోండి. లేదు మనకి చక్కగా ఫ్రై అవుతుంది అనుకుంటే అన్నిటిని కూడా ఈ విధంగా ఉండల్లా చేసేసుకొని డైరెక్ట్గా వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఎటువంటి మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు సీజనింగ్ కోసం అయితే ఇప్పుడు వేరొక సపరేట్గా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటిని కూడా వేసేసుకొని ఉల్లిపాయలని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాదు, మనకి ఒక 70% వేగితే సరిపోతుంది. ఇలా వేగిన వీటిల్లోకి అయితే ఇప్పుడు మనం సాసెస్ యాడ్ చేసుకోవాలి. సో మంచూరియాలో కంపల్సరీ సాస్ యాడ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల వరకు టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ కూడా వేసుకోవాలి. వీటిని వరకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ సాసెస్ అన్నిటినీ కూడాను. వెనిగర్ వేస్తాం కాబట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి. సో వెనిగర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మరీ సాల్టీగా అయిపోతుంది, కాబట్టి చూసి వేసుకోండి. అండ్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాం కాబట్టి స్పైసీనెస్ అనేది, కారం మనం కొద్దిగా వేసాం కదా అండ్ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. సో వీటిని సాసెస్ అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. సాసెస్ వేసినప్పుడు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేసి కొంచెం వాటర్ పోసేసి మొత్తం కూడా పిండి అంతా కూడా వాటర్లో కలిసిపోయిందా కలుపుకొని ఇలా వేసేసుకోవాలి. సో దీనివల్ల మనకి మంచూరియా అనేది థిక్నెస్ వస్తుంది. మనకి జ్యూసీగా తినేటప్పుడు ఎలా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది కదా, సో అది రావడం కోసం మనం ఇది వేస్తాము. ఇలా వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక ఆయిల్లో వేయించినప్పుడు ఏమైతే అంటే అవి క్రిస్పీగా తయారవుతాయి కాబట్టి మనం మంచూరియా ఎప్పుడు తిన్నా సాఫ్ట్గా ఉంటుంది కదా, కాబట్టి మనం ఇలా వాటర్లో వేసిన తర్వాత ఈ బాల్స్ని అవి వాటర్లో ఉడుకుతాయి కదా, అప్పుడు ఇవి జ్యూసీగా తయారవుతాయి. ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని నీళ్ళు మరిగేటప్పుడు ఇలా మనం మంచూరియా బాల్స్ని వీటిలో వేసేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ సాసెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈ ముక్కకి పట్టేలాగా బాగా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు కలిపారంటే అవి సాసెస్ అన్నీ కూడా ఈ మంచూరియాకి బాగా కోట్ అయ్యి టేస్టీగా ఉంటుందన్నమాట. సో మొత్తం కూడా ఈవెన్‌గా మిక్స్ అవ్వాలి. మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకోండి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. ఇలా 2 మినిట్స్ పాటు కలిపారంటే అది ఆ సాస్ అంతా కూడా మంచూరియా పీల్చేసుకొని జ్యూసీగా ఉంటుంది. అంతేనండి, సింపుల్‌గా అయిపోతుంది. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే పైన స్ప్రింకిల్ చేసుకోండి. లేదు అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతోటైనా గార్నిష్ చేసుకోవచ్చు. అంతేనండి. ఒక్కసారి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా. మనకి వెజ్ మంచూరియాలో చాలామంది క్యారెట్స్ కూడా వేస్తుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఒక్క క్యాబేజ్‌తో చేద్దామని చెప్పేసి ఇలా చేశాను. ఓన్లీ క్యాబేజ్‌తో చేసినా కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఓన్లీ క్యాబేజ్ ఉన్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా ఈవినింగ్ స్నాక్ అయిపోతుంది. బయట కొనకుండా మనం ఇంట్లోనే హైజీన్‌గా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని తింటే మనకి ఆ టేస్టే వేరు. చాలా బాగుంటుంది. సో సింపుల్‌గా ఉంటుంది అండ్ క్విక్‌గా అయిపోయే ప్రాసెస్ కూడా. సో తప్పకుండా వెజ్ మంచూరియాని ఈ ఇంట్లో నేను చెప్పిన విధంగా ఓన్లీ క్యాబేజ్ తోటి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి అలా వచ్చి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్‌గా మనము ఆనియన్స్ తోటి డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్‌లా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.